హలో గైస్, హరిహర వీర మల్లు. సో మన ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఈ సినిమాకి. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అంటే మన డిప్యూటీ సీఎం కన్నా కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే అఫ్ కోర్స్ పాలిటిక్స్ అనేది ఉన్నా సరే ఆయన మనం హీరోగానే చూసాము, అలాగే పెరిగాం, ఆయన చూసే పెరిగాం. సో ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. సో ఈ సినిమాలో మధ్యలో కొంచెం డీలేస్ కానీ ఏమైనా జరిగిండొచ్చు. సో ఆయన చెప్పినట్టు లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. అండ్ అలాగే మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు సినిమా అయితే వచ్చేసింది మన ముందుకు. మన ఏం రత్నం గారు ప్రొడక్షన్లో, అండ్ మన జ్యోతికృష్ణ అండ్ మన క్రిష్ వాళ్ళ యొక్క డైరెక్షన్లో సినిమా అయితే మన ముందుకు వచ్చేసింది. ట్రైలర్ మననే చూసాము, అదిరిపోయింది ట్రైలరు. సో ఇప్పుడు ఈరోజు నైట్ ప్రీమియర్ షోస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దట్టు మన ఆంధ్రాలోనే స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ ఏ స్టేట్లో కూడా ప్రీమియర్ షోస్ లేవు, వన్ అండ్ ఓన్లీ ఇన్ ఆంధ్ర. బికాస్ ఆఫ్ అది మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మన సీఎం గారు కూడా థ్యాంక్స్ చెప్తాము, మన చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ప్రీమియర్ షోస్ పడుతున్నాయి నైట్ 9:30 షోస్ ఎవ్రీవేర్ ఇన్ ఆంధ్ర. సో అందరూ రెడీ అయిపోయారు. సో ప్రిపరేషన్స్ ఆర్ గెట్టింగ్ రెడీ. ఆల్రెడీ మనం వేసాము బెంగళూరులో సెలబ్రేషన్స్ సంబంధించిన వీడియో కూడా. సో ఈరోజు ఈవినింగ్ మన మదనపల్లిలో ఎప్పుడు జరగనట్టు విధంగా, అంటే ఎప్పుడు మన సీడెడ్లో కానీ ఆంధ్రాలో కానీ జరగనట్టు విధంగా సెలబ్రేషన్స్ చేయాలని చెప్పి ప్లాన్లో వచ్చారు. ఎందుకంటే బ్రో అనే మూవీ ఒక క్లాస్ మూవీ యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఈ మూవీ ఏంటంటే ఒక చారిత్రాత్మక సినిమా. అండ్ ఇలాంటి లుక్తో మనము ఆ హార్స్ రైడింగ్ అనే లుక్తో చూసి చాలా కాలం అయిపోయింది. అండ్ దట్టు మార్షల్ ఆర్ట్స్తో కూడుకున్న సినిమా. సో ఈ సినిమాకి మన ఫ్యాన్స్ అనేది దే ఆర్ గెట్టింగ్ రెడీ. ప్రతి ఒక్కరూ ఒకటే అయిపోయారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే. మన మెగా ఫ్యాన్స్ కానీ, మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, అండ్ ఈవెన్ మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా కొంతమంది దే ఆర్ రెడీ టు సపోర్ట్. నిన్న కూడా మమ్మల్ని అడిగారు. ప్రతి ఒక్కరు దే ఆర్ రెడీ టు సపోర్ట్ బికాస్ హీ ఈజ్ అవర్ లీడర్ అండ్ హీస్ అవర్ హీరో ఆల్సో. సో కాబట్టి హరిహర వీరమల్లి సెలబ్రేషన్స్ ఈవినింగ్ మామూలుగా ఉండవు. స్టేట్ టు మదనపల్లి మస్తీ. ప్రతి ఒక్క వీడియో అయితే అప్డేట్ వస్తూనే ఉంటుంది. సెలబ్రేషన్ సంబంధించింది కానీ పబ్లిక్ టాక్, మిడ్ నైట్ పబ్లిక్ టాక్ వస్తుంది ఈరోజు. అండ్ రేపు కూడా పబ్లిక్ టాక్ కంటిన్యూస్గా వస్తుంది. సో యూ కెన్ సీ ద రెస్పాన్స్. సో ఈరోజు ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఫ్యాన్స్ ఆర్గనైజర్ ఉన్నారు ఇక్కడ, కార్తిక్. సో కార్తిక్ అండ్ హర్షిత్ ఫ్రమ్ యుఎస్. సో వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ సపోర్ట్తో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మన ఎవరైతే ఉన్నారు మన సయ్యద్, మన రామ్ చరణ్ సయ్యద్ కానీ, మన సుప్రీం నౌషిద్ కానీ అందరూ కలిసి కట్టుగా చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్. వీళ్ళు ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు తీసుకొని ఇనిషియేషన్, ఎప్పుడు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సెలబ్రేషన్స్ చేసినా సరే సో ఒక పర్టికులర్ ప్రత్యేకంగా చేస్తున్నారు కార్తిక్ అండ్ హర్షిత్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ గైస్. చెన్నై ఏదో ఉన్నా కానీ. సో వీళ్ళ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది డెఫినెట్లీ వాళ్ళ మాటలోనే విందాం. ఏంది కథ, అసలు హంగామా ఏంది, అసలు నిద్ర పడుతుందా లేదా మీకు అసలు? నా ఈసారి కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తున్నాం మదనపల్లిలో. సీడెడ్లోనే ఈసారి చేసే సెలబ్రేషన్స్ ఎక్కడ చేయనట్టు విధంగా హైయెస్ట్ మనం ఈసారి చేస్తున్న సెలబ్రేషన్స్ హైయెస్ట్ స్ప్రెడ్ అయ్యేలాగా ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, మదనపల్లి ఇన్ఫోలో కూడా షేర్ చేశాము. బట్ ఈరోజు సాయంత్రం 6 నుంచి 9 వరకు నాన్ స్టాప్ సెలబ్రేషన్స్ ఉంటాయి. బట్ సినిమాలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో లాస్ట్ 18 నిమిషాలు క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని, ఈరోజు సెలబ్రేషన్స్ క్లైమాక్స్ కూడా అదే విధంగా అద్భుతంగా ఉంటుందని మాటిస్తున్నాము. అలాగే మా ఫ్రెండ్ అయిన హర్షిత్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ సెలబ్రేషన్ చేస్తున్నాడు. ఆల్ కల్ట్ ఫ్యాన్స్ ఆఫ్ పిఎస్పీకే మదనపల్లి మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో ప్రతి ఒక్క అప్డేట్ కానీ, సెలబ్రేషన్ గురించి కానీ మాట్లాడుకొని, టికెట్స్ ఎప్పుడు వదులుతారని ప్రతి ఒక్కటి అప్డేట్ ఇచ్చుకుంటా మేము కలిసికట్టుగా చేస్తున్నాము. దీనికి సపోర్ట్గా సయ్యద్ అన్న ఆర్సీ కూడా మాకు సపోర్ట్ ఇవ్వడము, ఇలా చాలా విధంగా మాకు హెల్ప్ చేశాడు. సో ఈరోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ఈసారి చాందినీ బండి, ఇంతవరకు మదనపల్లిలో ఏ సినిమాకి కానీ చేయని విధంగా చాందినీ బండి కొత్తగా ఆలోచించి, అలాగే డ్రమ్స్, డీజే, నెక్స్ట్ క్రాకర్స్, ప్రతి ఒక్కటి పేపర్స్, ప్రతి ఒక్కటి ఉంటుంది. లాస్ట్ 18 నిమిషాలు మాత్రము మీరు ఇంతవరకు చూడని విధంగా మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ టైంలో వచ్చి పార్టిసిపేట్ చేసి అద్భుతాన్ని చూడాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుంది. జ్యోతికృష్ణ గారు చాలా మంచిగా తీశారు సినిమా. కృష్ణ జాగర్లమూడి స్టార్టింగ్ ఫౌండేషన్ వేసినాడు. నెక్స్ట్ జ్యోతికృష్ణ గారు సినిమాకి తీసుకొని వచ్చినాక ఏం రత్నం కొడుకైనా కూడా మంచిగా సినిమాని తీసి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ మంచిగా తీసి, ఖచ్చితంగా చెప్తున్నా సినిమా బ్లాక్ బాస్టర్. ఓజీ ఏమో కానీ ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ కొట్టేస్తున్నాము. నెక్స్ట్ వచ్చే ఓజీకి ఇంకా ఏ విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయో మీరే ఊహించుకోండి. ఎవరైతే ట్రోల్ చేశారో మా పవన్ కళ్యాణ్ అన్నని, జనసేన అధినేతని ఎవరైతే ట్రోల్ చేశారో ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. మీరు మా హీరోకి మేము మంచిగా ఉంటాం, మీ హీరోలకి మేము అభిమానిస్తాం, మీ హీరో సినిమాలకు మేము వస్తాం. బట్ మా అన్న జోలి కళ్యాణ్ బాబు జోలికి వస్తే మాత్రం వదలం. కళ్యాణ్ బాబు జోలికి ఎవరైనా వచ్చినా
ట్రోల్ చేసినా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రేపు సినిమా మీద నెగిటివ్ చేసేదానికి అందరు రెడీగా ఉన్నారు. మేము భయపడం. మేము ఎప్పుడో ఎలక్షన్స్లోనే ఎవరికి భయపడలే, నిలబడినాం. 21కి 21 కొట్టి మొత్తం కంట్రీలోనే మా టాక్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసు. మోడీనే ఆంధీ అన్నాడు. రేపు ఆంధీ వస్తున్నది. రేపు ఆంధీ వచ్చి మొత్తం సునామీ, రికార్డులు సునామీ కొట్టి తర్వాత కలెక్షన్స్లో స్టామినా కళ్యాణ్ బాబుకి ఎలా ఉందో ఈ రోజు కూడా అలానే ఉందని నిరూపించేది రేపు. కాబట్టి ట్రోల్స్ చేయకండి, నెగిటివ్ చేయకండి. సినిమా అంటే మాకు ఇష్టం, ప్రతి ఒక్క సినిమాకి అభిమానిస్తాం. అలాగే మీరు కూడా వచ్చి సినిమా చూసి నచ్చిందా నలుగురికి చెప్పండి, నచ్చలేదా మీ ఒపీనియన్ చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ట్రోల్ మార్క్స్ అయితే చేయకండి. ఇది నా నుంచి చిన్న రిక్వెస్ట్. సో జై జనసేన, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ.